ఏంటంటే మహిళా రిజర్వేషన్ల పేరుతో కుట్ర. అంటే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల పేరుతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నట్టుగా ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ఒక్కసారి చూద్దాం వార్త ఏంటో. నియోజకవర్గాల పునర్విభజనకు పన్నాగం, అఖిలపక్షంతో చర్చించాకే కేంద్రం ముందుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ డిమాండ్. సిడబ్ల్యూసి డిమాండ్ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షులు అయిన ఖర్గే ఉన్నారు, అలాగే మరో కీలక నేత రాహుల్ గాంధీ, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఒక్కసారి దేశ సమాఖ్య వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అఖిలపక్షంతో చర్చిన తర్వాతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒకవైపు ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ అలాగే కర్ణాటకకు సంబంధించి మేము మహిళా రిజర్వేషన్లు ఇది అయ్యాకే మేము నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తాము అని చెప్పి పట్టుబడుతూ మాట్లాడుతున్న వీళ్ళు కేంద్రంలో అదే బిల్లును వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన బీజేపీ సిద్ధపడుతున్న తరుణంలో వీళ్ళతో చర్చించాలి అనే డిమాండ్ వీళ్ళు వినిపిస్తోంది. అంటే మరి మంచి నిర్ణయమే కదా, ఇంక దాంట్లో డిమాండ్ ఎందుకు, దాంట్లో మళ్ళీ వీళ్ళతో చర్చించాల్సిన అంశం ఏంటి? కోర్స్ వాళ్ళు ముందుగా పార్లమెంట్లో చర్చలు లేవనెత్తే ముందు ప్రతులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏ అంశాలు ఉంటే, దాంట్లో షరతులు ఏంటుంటాయి, నిబంధనలు ఏముంటాయి అనేది కూడా మెన్షన్ చేసే ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది, బీఏసీ, దాంతో సంప్రదింపులు జరిపాకే ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో అఖిలపక్షం కూడా ఉంటుంది. ఇకపోతే మహిళా రిజర్వేషన్ల అమలు పేరుతో ప్రధాని మోదీ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రతిదీ రాజ్యాంగ విరుద్ధమే అంటే ఎప్పుడో 100 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా అవే 100 కోట్ల లోపల ఉండేటప్పుడు కూడా అవే లోక్సభ నియోజకవర్గాలు 543 ఉన్నాయి, అవే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు 140 కోట్ల ఓటర్లు ఉన్నారు. అంటే 150 కోట్లు దాటేసింది జనాభా, బట్ 140 కోట్ల వరకు 130 కోట్ల వరకు ఓటర్లే ఉంటే ఇంకా 100 కోట్లకు ఉన్నప్పుడు ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు ఉండాలంటే ఎట్లా? జనాభా విస్తృతి పెరిగింది, సో నియోజకవర్గాల పరిధి పెరిగింది. నియోజకవర్గాల పునర్విభజనలో తప్పేముంది? దానివల్ల మరికొద్ది మందికి అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జిల్లాల పునర్విభజన ఎందుకు చేశారు? ప్రతి ఒక్కరికి కూడా అధికారము, సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉండాలని కదా చేసింది ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కోట్ల మందికి ఒక జిల్లా కేంద్రం అనుకోండి, అదే 2 కోట్ల మందికి జిల్లా కేంద్రం ఒకటి ఉంటే అక్కడ ఫ్లోటింగ్ తగ్గి ఫైల్స్ కూడా త్వరితగతిన పనులన్నీ పూర్తవుతాయి కదా. సో ఇక్కడ కూడా పునర్విభజనకు సంబంధించి అదే ప్రక్రియ అవలంబిద్దామని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం డిసైడ్ అవుతుంటే వీళ్ళు మరలా అడ్డుకట్టు వేయడానికి, కాళ్ళ మధ్యన కర్ర పెట్టడానికి ప్రయత్నించే ఇండియా కూటమి ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. రాజ్యాంగ అధికరణం 334A అధికరణ ప్రకారం మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తోందని, దాని అమలు కంటే ముందే జనగణన నిర్వహించి ఆ తర్వాత నియోజకవర్గ పునర్విభజన వెళ్లాలని తెలిపింది. ప్రధాని మోదీ ఆ క్రమాన్ని పాటించకుండా 50% నియోజకవర్గాలను పెంచేందుకు యత్నించడం, మహిళా రిజర్వేషన్ గురించి పదే మాట్లాడడం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర. డెఫినెట్లీ వీళ్ళకి డిమానిటైజేషన్ కానీ, ఆర్టికల్ 370 కాశ్మీర్ అంశం కానీ, మొన్న ఆపరేషన్ సింధూర్ కానీ, అయోధ్య కానీ, ఇవన్నిటి మీద వీళ్ళకి భాజపా పక్షాలన్నిటికీ క్రెడిట్ రావడం, వాళ్ళు ఏది చేసినా తప్పు పట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకు తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారంటే క్రెడిట్ వాళ్ళకి వచ్చేస్తుంది. పైగా ఇప్పుడు ఈ ఏప్రిల్లో ఆల్రెడీ తొలి విడత పోలింగ్ స్టార్ట్ అయింది. 4 రాష్ట్రాలకు ఒక కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఎన్నిక జరుగుతున్న తరుణంలో మరొకసారి భాజపాకి క్రెడిట్ రావడం, ఆయా రాష్ట్రాల్లో భాజపా పట్టు సాధించడం అనేది వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేని అంశంగా అనిపిస్తూ ఈ విధంగా అనిపించవచ్చు. ఇక్కడ చాలామంది కీలకమైన నేతలు ఫోటోలో మనం చూడొచ్చు. అలాగే కేసీ వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. అలాగే జయరాం రమేష్ ఉన్నారు. సో ఏపీ కాంగ్రెస్ రఘువీరారెడ్డి, మొత్తం అంటే చాలామంది సీనియర్లందరూ కూడా ఈ అఖిలపక్షం సమావేశం నిర్వహించాలి, ముందుగా మహిళా రిజర్వేషన్లు అలాగే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మాపై చర్చించాలి అన్నట్టుగా కూడా ఒక జాతీయ వార్తగా మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇదే అంశం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇక్కడ పాస్ చేశారు. ఒకసారి చూద్దాం. పునర్విభజన ఎందుకు, నియోజకవర్గాల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అనాసక్తి, అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదంట. ఇక్కడ ఒక వార్త దానిపైన వచ్చింది, ఒకసారి చూద్దాం.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అనాసక్తిగా ఉన్నట్టున్నారు. నియోజకవర్గాల సంఖ్యను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం లేదని చెప్పారు. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ఆయన శుక్రవారం మీడియాతో చిట్చాట్ చేశారు. మనం ఇప్పుడు చూసాం అక్కడ శుక్రవారం ఆ, కాంగ్రెస్ పెద్దలతో సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో చర్చించిన అనంతరం అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడిన అభిప్రాయం ఇక్కడ మనం వార్తగా చూస్తున్నాం. చిన్న రాష్ట్రాలు వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవే అంశాలను సిడబ్ల్యూసీ సమావేశాల్లోనూ చెప్పానన్నారు. నియోజకవర్గాల పెంపు అనేది పార్టీల సమస్య కాదని, ప్రాంతాల సమస్య అని చెప్పారు. నియోజకవర్గాలు పెంచి మహిళా రిజర్వేషన్ ఇచ్చే బదులు ఇప్పుడున్న 543 సీట్లలో 181 సీట్లు మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు దీనివల్ల మళ్ళీ ఉన్నదే అంటే 150 కోట్ల జనాభా కూడా మరలా అవే నియోజకవర్గాల పెంచితే వీళ్ళకు కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బలం పెరుగుతుంది కదా. ఆశావాదులందరూ కూడా మాకు సీట్ దక్కుతుంది, సీట్ లభిస్తుందనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కదా. ఒకవైపు బొజ్జగించడం, ఇంకోవైపు రెబల్స్ తయారవడం, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం. ఇప్పుడు తెలంగాణలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మనం అది వార్తలు కూడా చూసాం. ఎందుకు? సముచిత స్థానం కల్పించలేకపోయిండొచ్చు, లేదా ఆయనకి పదవి వ్యామోహమో లేదంటే ఇంకొక అధికారమో ఇవ్వకపోవడం వల్ల కూడా, లేదా ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదనే సాకుతోనో మరే ఇతర కారణాలతోనో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు మొగ్గు చూపుచుంటే తెలంగాణలో ఈయన రివర్స్లో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో మొగ్గు చూపడానికి కారణం ఇట్లాంటిది అయ్యుండొచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, భాజపా, వీళ్ళు ముగ్గురికి ఆశావాహులు ఉంటారు. మరోవైపు జనసేన మాది గవర్నమెంట్ వచ్చేస్తుంది, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయిపోతారని ఆశావాహులు ఎంతోమంది ఉంటారు. కానీ వాళ్ళు 21 సీట్లకే పరిమితమయ్యారుగా. వాళ్ళలో ఉండే ఆశావాహులకి ఈ క్యాబినెట్ సీట్లు ఈ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మరి కాస్త బలం పెరుగుతుంది కదా. వాళ్ళలో ఉండే ఆశావాహులకు వస్తుంది కదా, రెబల్స్ సంఖ్య తగ్గుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే వర్కింగ్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, భాజపాకి వ్యతిరేకంగా ఏదైతే వెళ్ళాలనుకుంటుందో ఆ వెళ్ళాలనుకునే స్టాండ్ని ఏదో ఒకటి చెప్పాలి. ఇక్కడ అదే అనిపిస్తుంది. భాజపా తీసుకున్న నిర్ణయాల్ని ఖచ్చితంగా వ్యతిరేకించి చెప్పాలనేదే ఇక్కడ అభిప్రాయంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్లు మరి వీళ్ళు తీసుకున్న అంశమే దాన్ని కూడా కేంద్రం బలపరుస్తుంది. దాన్ని వీళ్ళు ఈ విధంగా దాన్ని వేరే విధంగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ అనిపిస్తోంది. ఇది ఒక